అందరికీ నమస్కారం. బేబీ మూవీలో ఓ రెండు ప్రేమ మేఘాలు సాంగ్ నోటేషన్ అదే తోచిందే ఈ జంట. ఇది 20 మైళ్ళ క్రితం నటభైరవి రాగానికి రాశాను. ఎగ్జాక్ట్గా సేమ్. సరస్థాల షడ్జం చతుశ్రుదృష్టం సాధారణ గాంధార శుద్ధవచనం పంచమం శుద్ధదైవతం కైస్మిషాదం తరశం ఇవే సరస్థానాలు అవరోహణ డిసెంబర్. పని పాప ఏ మాయే కొంచెం పెద్ద సాంగ్, రేపు పాడే పెడతాను. దా పమగ సరసిస్తాను. ఇది ప్రాయమ గరిగమ గానించి మాకి జారుగమకం అంటే కనెక్ట్ చేయడం స్లైడింగ్. గరిగమ అరే గమ ఈ లోకమే పని పా తపమగ గరిగమ మాయమ వేరే ఏ ధ్యాస లేదే గాగస సగ గగమ రేణి ఆ గుండెల్లో గాగస సాని వేరే మళ్ళీ అంటే సేమ్ అనమాట. టిక్ మార్క్స్ పెట్టాను కదా, అలాగే 2 ఏళ్ళు రాసానంటే సేమ్ సరం వస్తుంది 2. అలాగండి ఆల్ఫాబెట్స్ కూడా మెన్షన్ చేస్తాను పక్కన, ఈజీగా ఉంటుంది. వేరే ఏ ఊసే రాదే తుళ్ళే ఆశల్లో. నెక్స్ట్ నిని పని ఇద్దరిది సని సని ఒకే ప్రయాణంగా సని సని నిసని నిప మళ్ళీ అదే స్వరం రిపీట్ అవుతుంది. సాహిత్యం ఇద్దరిది ఒకే ప్రపంచంగా. ఆ ఇద్దరి పాదాదమ ఊపిరి దాదమ ఒకటైందే దదదమప మాగా గమ మెల్లగా అనేది మళ్ళీ రెండోసారి కూడా ఎరకూడదు. పాదప అన్నమాట. ఓ రెండు ప్రేమ మేఘాలిలా సపపాప రేగ్గరిసని నీ పని ఇక్కడ తరస్తాయి చుక్కలు పెట్టవచ్చు. సా పాప రేగ్గ నీని దూకాయి వానలాగా మళ్ళీ సేమ్ స్వరం అంతా కూడా రిపీట్ అవుతుంది. ఆ వాన వాలు ఏ వైపుకో అనే దగ్గర చిన్న చేయి రిసనీని తేల్చేది కాలమేఘ అన్నప్పుడు కూడా చిన్న కొంచెం చేయి రేగ్గ రిసని ఓ రెండు ప్రేమ మేఘాలిలా అలాగా మళ్ళీ వస్తుంది. ఇది పల్లవి. తర్వాత తోచిందై ఈ జంట పనిప పమగాగ గరి రిసాని కలలకే సరిగమ మగ 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 ఎకారం వస్తుంది కదా. అలాగే నిజముల అంటే సరిగమ ఇక్కడ అకారం వస్తుంది. మగ గదప అక్కడికి ఒక సెట్ కంప్లీట్ అయ్యింది. మళ్ళీ అదే సెట్ ఆఫ్ సరాస్ రిపీట్ అవుతాయి. సాగిందే దారంతా చెలిమికే ఇక్కడ ఎకారం రుజువుల అన్నప్పుడు అకారం అక్కడితో ఎండ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ కొత్తది స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇది రిపీట్ అవుతుంది. అందుకు సి అని పెట్టాను. మళ్ళీ సి అంటే సెకండ్ టైం కూడా అదే ఆల్మోస్ట్ అంతే. మా పాప కంటి రెప్ప కనుపాప ఇక్కడ కూడా జారు మళ్ళీ మధ్య నుంచి దైవతని జారు. కనుపాప పద మా దాద లాగా పమగరి మపాపద ఉంటారేమో కడదాకా పద మామద ఎగ్జాక్ట్గా అండ్ సేమ్ అనమాట. అంత మూవీలో సాంగ్ ఎలా అయితే వస్తుందో అలాగే వస్తుంది సేమ్. సందామామ సిరి వెన్నెల మపాపాప పద మాదద లాగా పమగరి మపాపాప 100 ఏళ్ళైన పద మామనిద విడిపోక అన్నప్పుడు ఈ నిషాదం దైవతంలో వేస్తే బాగుంటుంది. ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తాం ఎక్కువగా అంటే జారితే అందంగా ఉంటుంది. ఇంత కంటిన్యూస్గా ఒక ఫ్రేజ్ నుంచి ఇంకో ఫ్రేజ్లోకి కంటిన్యూస్గా వెళ్తే అప్పుడు చాలా బాగుంటుంది సాంగ్. అంటే ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేయాలి, బట్ ఏంటంటే విడగొట్టకుండా అంత జారుగమక ఉంటుంది కదా, అది ఇస్తే ఇన్స్ట్రుమెంట్ అంటే ప్రత్యేకంగా వేణు వాయించేటప్పుడు అప్పుడు అందంగా ఉంటుంది. అలాగే ఇలాగ దైవతంలో నిషాదం వేయడం అలాంటివి కూడా చేస్తే అందం వస్తుంది. నటభైరవి రాగానికి రాశాను సేమ్ అనమాట. ఎగ్జాక్ట్ పాట కావాలంటే ఎలా పాడాలో రేపు ఇవాళే పాడదాం అనుకున్నాను, బట్ ఏంటంటే కొంచెం పెద్ద పాట రేపు పెడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి సాంగ్.